కంచేస్తుంది, ప్రార్థన ప్రాకారంగా నడుస్తుంది, ప్రార్థన ఇబ్బందులు విడిపిస్తుంది, అవసరమైతే ప్రార్థన మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తుంది. ఒకసారి ఒక తల్లికి తన బిడ్డ మిలిటరీలో పనిచేస్తున్నాడు. మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు ఈ తల్లికి ప్రతిరోజు ఒక టైం పెట్టుకుంది ప్రార్థన. ఆ టైంకి ఆ ప్రార్థనలో ఉండిపోద్ది. ఆ ప్రార్థనలో ఉండకుండా టయానికి ఎక్కడికి వెళ్దాం. అది బిడ్డకు కూడా తెలుసు. మిలిటరీలో సార్ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలోకి అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ ఈ వ్యక్తి వెళ్ళట్లా. ఈ వ్యక్తి ఎవరు అంటే ఇంతకీ మిలిటరీలో డాక్టర్. వినండి మాట వినండి. డాక్టరు ఈ యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది కాలు పోతాయి, కొంతమంది చేతులు పోతాయి. సోల్జర్ చెప్తున్నాడు, బాబు వెళ్ళరా, నువ్వు త్వరగా వెళ్ళి వాళ్ళందరూ తీసుకువచ్చి వైద్యం చేయి అన్నాడు. సార్ నేను అందులోకి వెళ్ళలేను, నేను మాత్రం వెళ్ళలేను. అదేట్రా, నువ్వు మిలిటరీ వాడివి, మిలిటరీలో ఉండి డాక్టర్గా ఉన్నావు, నువ్వు అందులోకి వెళ్ళి యుద్ధం చేయకుండా, వాళ్ళు యుద్ధం చేయకపోయినా పర్లేదు, నువ్వు వాళ్ళకి ఉన్న వైద్యం చేయి. వాళ్ళు కాలిపోయింది, వాళ్ళ గాయాలు కట్టు, నీకు అసలు ఉద్యోగం దేనికి, మిలిటరీలో ఎందుకున్నావు, వెళ్ళు అనగానే సార్ ఒక 5 నిమిషాలు ఆగండి అన్నాడంట. 5 నిమిషాలు ఆగడం పెట్టరా, అలా ప్రమాదంలో ఉంటే 5 నిమిషాల పని ఏంటి, వెళ్ళు ముందుకెళ్ళు అన్నాడంట. సార్ ఒక 5 నిమిషాలు ఆగని టైం చూస్తున్నాడంట. కరెక్ట్గా ఒక 5 నిమిషాలు అయింది, పరిగెత్తాడంట. ప్రతి పడిపోయిన వాడిని తీసుకొస్తున్నాడు, హాస్పిటల్లో పెడుతున్నాడు. మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళ బుల్లెట్ కాల్స్తున్న వ్యక్తులను తీసుకెళ్తున్నాడు. అక్కడ పెట్టాడు. సోల్జర్ చూశాడు, ఇందాక వెళ్ళమంటే భయంతో వణిగిపోయావు, ఇందాక వెళ్ళమంటే ఒక 5 నిమిషాలు ఆగండి అన్నావు, ఇందాక వెళ్ళమంటే టైం చూసుకున్నావు, కరెక్ట్గా ఈ టైం అయిన తర్వాత ఎందుకురా పారిపోయావు అంటే, ఈ టైంలో నా తల్లి ప్రార్థనలో ఉంటుందండి అన్నాడు. నా తల్లి ఈ టైంలో ప్రార్థనలో ఉంటుంది. నా ప్రార్థనలో ఉన్నప్పుడు నా తల్లి నేను పనిచేస్తే ఆ ప్రార్థన ద్వారా నన్ను దేవుడు ఏం చేస్తాడో రక్షిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆ టైం ముందు నేనే పని చేయడం, నా తల్లి ప్రార్థన చేసే ఒక టైం ఉంది, ఆ టైం తర్వాత నేను ఏ పనైనా ప్రారంభిస్తానండి. అందుకే నేను దాని ముందు పని చేయడానికి నేను ఇష్టపడలేదు. ఈ పూట నీ మాట చెప్తున్నాను. మనం అనుకుంటచ్చు మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, మనకి ప్రార్థన అవసరం లేదనుకోవచ్చు. అనుకూల పడచబడలేని ఏదైనా ఉంది అంటే ప్రార్థన వల్లనే సాధ్యమవుద్ది. స్తోత్రం చెప్పండి. ఒలివ నూనె దీపాన్ని వెలిగిస్తుంది. ఒలివ కొండకు ఉన్న సాదృశ్యం ఏంటి తెలుసండి? ఒలివ కొండకు ఎదుగుదలకు సాదృశ్యం. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? లోతుల్లో ఉన్న వారిని, లోయల్లో ఉన్న వారిని, పడిపోయి ఉన్న వారిని, కృంగిపోయి ఉన్న వారిని, ఎక్కడో అట్టడుగున స్థితిలో ఉన్న వారిని బయటికి లేపి పైకెత్తిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంతమంది గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎంతమంది 2024లో దేవుడు నీకు కార్యాలు చేయలేదు? ఎంతమంది గుండెల మీద చేసుకో, ప్రభువా నేను రక్షించబడిన కాంచి నా జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేసావు, నేను ప్రార్థన చేయకపోయినా, అంతగా ప్రభుకి నమ్మకంగా బ్రతకకపోయినా, నా పిల్లల విషయంలో కార్యం చేస్తున్నావు, నా విషయంలో కార్యం చేస్తున్నావు, నా భార్య విషయంలో కార్యం చేస్తావు, నా ఆరోగ్య విషయంలో కార్యం చేస్తావు, నా పని విషయంలో కార్యం చేస్తావు, వ్యాపార విషయంలో కార్యం చేస్తావు, ప్రయాణ విషయంలో కార్యం చేసేయడం లేదండి. చేసేయడం లేదా? చేసిన వారిని ఒకవేళ నాకు చేయలేదంటే దేవుని స్తోత్రం చెప్పొద్దు, నాకు చేసేదన్న వారు గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమందికి చేయలేదు, కొంతమంది చేయలేదు కాబట్టి చెప్పలేదు. మంచిది, స్తోత్రం చెప్పండి. 2025లో అడిగెట్టేస్తున్నావు అంటే ఇంకేం చేయలేదండి, నువ్వు పెట్టేస్తున్నా కదా ఇంకో అరగంటల. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానము నాకై, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై, నిన్నునే మరుతున్నా మరువనో ప్రభో, నిన్నునే విడుతున్నా విడువనో ప్రభో, మరువనో ప్రభో, నిన్నునే విడుతున్నా విడువనో ప్రభో, నీ ఒక క్షణమైనను నిన్నులువ జాలను ప్రభో, క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పండి, మనం వెళ్ళే ప్రయాణం తూట తప్పిపోయింది ప్రమాదం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారట? ఇటు కూర్చున్న వాళ్ళు చాలామంది, అమ్మ బాబోయ్ చూసుకుని రాబోయ్ బాబు, కొంచెం ఉంటే గుద్దదివి అని ఎంతమంది ఉంటాయి ఈ మాటకి? ఈ సంవత్సరంలోనే 2023 2024లోనే తూట్లో తప్పిపోయిన ప్రమాదాలు ఎన్నున్నాయి? జస్ట్ తప్పించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం? అయ్య బాబోయ్ ఇది కానీ తొక్కేసి ఉంటే ఏమైపోతుందండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు చేలోకి వెళ్తున్నావే,
దారి ప్రయాణంలో ఎన్ని విషసర్పాలు, నీకు తెలిసి తెలియకుండా పొదల్లో మంచున్నాయి, కంచున్నాయి, కాచుకుండా ఉన్నాయి, ఎన్నున్నాయి అంటారు. అది పొలంలో అవ్వచ్చు, ప్రయాణంలో అవ్వచ్చు, పని దగ్గర అవ్వచ్చు, ఏది ఏమైనా కానీ మన ప్రభువు మనల్ని కాపాడే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన వల్ల జరిగేవి. ఒలీవ కొండలో ఉన్న ప్రత్యేకత, ఒలీవ నూనెలో ఉన్న దీపం వెలిగిస్తుంది. ఒలీవ కొండకున్న సాదృశ్యం ఏంటి తెలుసా? చెప్పండి. ఒలీవ కొండకున్న సాదృశ్యం ఏంటి తెలుసా అండి? ఎదుగుదలకు సాదృశ్యం. ఎదుగుదలకు సాదృశ్యం. ప్రార్థన చేయండి, ఎదగకపోతే అడగండి. ప్రార్థన మనల్ని ఎదిగిస్తుంది, ప్రార్థనే మనల్ని హెచ్చిస్తుంది. స్తోత్రం చెప్పండి. ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది, అందులో నో డౌట్. మనం ఏమి చేయకపోయినా ప్రార్థన చేయండి, ప్రార్థనే మన పరిస్థితులు మార్చగలగదు. మనల్ని గొప్పలు చేసిందంటే దానికి అర్థం ఏంటో తెలుసండి? మన సామర్థ్యం కాదు, మన జ్ఞానం కాదు, మనం ఉంటున్న పరిస్థితులు కాదండి. మన గొప్ప చేసింది ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవ మాట, ప్రార్థన చేసిన మరొక పని, ఒలివకున్న ప్రత్యేకత. మూడవది ఒలివ తోట. ఏంటంటే ఒలివ తోట. ఒలివ తోటకు ఉన్న ప్రత్యేకత సూచనది ఏంటి అంటే, ఒలివ తోటకి కంచె, కాపుదల. ప్రార్థన చేసుకుంటే ఏమవుతుందో తెలుసండి? కాస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ లోకిట నీ పిల్లలు అని ఉంటుంది 128వ కీర్తనలో. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎలా కాస్తాడో 128వ కీర్తనలో ఉంటుంది. నీ లోకిట పిల్లలు ఒలివ మొక్క వలె ఉంటారంటుంది. దేవుడు ఏం చేయబోతున్నాడు అనే దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒలివ తోటకున్న సాదృశ్యం ఏంటంటే, తోట అంటే ఎన్ని అంటామండి? తోటకి ఎన్ని మొక్కలు ఉంటాయి? ఒకటికి రెండుకి మించిన దాన్ని తోట అంటారు అండి. ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ, దాన్ని మించిన దాన్ని ఏమంటాం? తోట అంటాం. తోటకి ఉన్న సాదృశ్యం ఏంటి అంటే భద్రత. స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడైతే తోటలో ఉన్నామో అది ఎవరి చేతి కింద ఉంటుంది తెలుసా? యజమాని చేతి కింద ఉంటుంది, తోటమాలి చేతి కింద ఉంటుంది. బైబిల్ నుంచి ఇప్పించాను. అంజూరపు చెట్టు ఉంది, అంజూరపు తోట ఉంది. అంజూరపు చెట్టు ఉంది, అంజూరపు తోట ఉంది. అంజూరపు చెట్టుకి అంజూరపు తోటకు ఉన్న ప్రత్యేకత ఏంటి? అంజూరపు చెట్టు ఒంటరిది. అంజూరపు చెట్టు త్రోవ పక్కన ఉంది. అంజూరపు చెట్టుకు కాచేవాడు లేడు. అంజూరపు చెట్టుకు యజమాని లేడు. ఎవడబడితే వాడు కోసుకోవచ్చు, ఎవడబడితే అవసరమైతే కొమ్మలు తెంపేయచ్చు. అందుకే యేసయ్య వెళ్ళాడు ఆకలితో. ఫలాలు లేని అంజూరు మాదిరి నీ ఉంటావా? చూస్తే ఆకులు పచ్చగానే ఉన్నాయి, ఫలములు లేవు. కాబట్టి దేవుడు శపించాడు, అది ఎండిపోయింది. నేనేమంటాను తెలుసా? ఒంటరిగా ఉంటే ఎండిపోతాం, సహవాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒంటరిగా ఉంటే ఏమైపోతుందో తెలుసా? ప్రత్యేకపరచబడతాం. ఒంటరిగా ఉంటే కాపుదల ఉండదు, ఒంటరిగా ఉంటే యజమానుడు ఉండవు. సహవాసంలోనికి రావాలి, కంచెలోనికి రావాలి. చాలా మందికి ఉన్న విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభుని ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేస్తే అవదండి, గుళ్ళోకి వస్తేనేనండి. గుళ్ళో రాకపోతే ఫోన్లో చాలా వాక్యాలు వస్తున్నాయి కదండి, సినిమాలో బోలన్న, టీవీలో బోలని వాక్యాలు వస్తున్నాయండి. పాస్కర్ చెప్తున్నారండి, సతీష్ కుమార్ గారు ఉన్నారండి మాకు, లేకపోతే గుంటూరు ఎక్కడండి ఓసన్న మినిస్ట్రీ ఉందండి మాకు అని చాలా మంది టీవీలో ఉన్న వాక్యాలు చూసి బలపడిపోయి ఉన్నారు. నేనేమంటే తెలుసా? స్పందించకపోతే ఒకరినొకరు ఉంటుంది బైబిల్లో. దైవజుడు మాటలు నువ్వు స్పందించాలి, నువ్వు చెప్పిన మాటలు దైవజుడు స్పందించాలి. స్తోత్రం చెప్పండి. దాని సహవాసము, సహకారం అంటారు. దానివల్లే మన కుటుంబాలు వృద్ధించబడతాయి, ఎదుగుతాయి, దీవించబడతాయి. ఒకటి ఒలివ నూనె దీపమునకు సాదృశ్యం, ఒలివ కొండ ఎదుగుదలకు సాదృశ్యం. మూడవది ఒలివ తోట భద్రతకు సాదృశ్యం. స్తోత్రం చెప్పండి. నీ పిల్లలు భద్రంగా ఉండాలి అంటే, నీ కుటుంబం బాగుండాలి అంటే, నువ్వు ఎదగాలి అంటే, దీవించబడాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కంచెలో ఉండండి, భద్రంగా ఉంటాం. నాలుగవది ఒలివలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఒలివ కొమ్మకు చావు ఉండదు. మనకు తెలుసు ఒలివ దానికి ఏముండదండి? చావు, నాశనము ఉండదు. యెహోవాను నమ్ముకున్న వారు, యెహోవాను ఆశ్రయించిన పిల్లలో భిక్షమిడుట నిన్ను చూడలేదు అంటాడు. నీతిమంతుల పిల్లలని నేను భిక్షమిడుట నేను చూడలేదంట. సింహపు పిల్లలు ఆకలిగుంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన పిల్లలు ఏ మేలు కొదువై. ఎవరికి ఏవైనా అవసరాలు ఉంటే అవసరాలు వారిని మించి, వాళ్ళని విడిచిపెట్టి దేవుడు మనకు చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? మనము ఆయన ఆశ్రయిస్తున్నాము కనుక. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉంటాం, కొన్నిసార్లు మన కుటుంబానికి దూరంగా ఉంటాం, కొన్నిసార్లు మన పరిస్థితులు దూరంగా ఉంటాయి.
మనం కొన్నిసార్లు భయపడతా ఉంటాం, అధరమైపోతాం, ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి ప్రభువా, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఆగిపోతుందేమో, నేను ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నానేమో, నా జీవితం ఇంకా అయిపోయిందేమో అనుకోవచ్చు. కానీ 2023లో 2024లో జరగంది. 2024లో ఏమైతే ఆగిపోతుందో 2025 నుంచి నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? అవి ఆగకుండా జరగాలంటే మనం కూడా ఆగకుండా కొన్ని జరగాలి. ఒకటి, మందిరం మానకుండా వెళ్ళిపోండి, అది అలవాటుగా మార్చుకోండి. రెండవది ఏం అలవాటుగా మార్చుకోండి తెలుసా? ప్రార్థన చేయడం అలవాటుగా మార్చుకోండి. ఇంకా చాలా చాలా ఉన్నాయి, టైం లేదు, కానీ ఇవి అలవాటుగా మార్చుకోండి. ఇప్పుడు దాకా మనకి ఇది అలవాటు లేకపోతే ఏది ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఏది అలవాటు? పొద్దున్న లేచి ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసేస్తాం, మనకు తోసితే ప్రార్థన చేసేస్తాం. నేను ఒకసారి ఒక చదువు చాలాసార్లు చెప్పినట్టున్నాను, ప్రార్థన చేయడానికి లెక్కండి, ప్రార్థన చేయడానికే లెక్కండి, ప్రార్థన కోసమే లెక్కండి. లేచాక ప్రార్థన చేసుకోవడం కాదు. ఎంతమంది లేచిన తర్వాత ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక్కడ చాలామంది లేచిన తర్వాత ప్రార్థన చేసుకోరు కాబట్టి, మనం యేసుని నమ్ముకున్నాం కాబట్టి, రక్షణ పొందుకున్నాం కాబట్టి, గుళ్ళోకి వెళ్తున్నాం కాబట్టి లేచాక చాలామంది ప్రార్థన చేసుకున్నారు. నేను చెప్పండి, మాట చెప్పండి, అసలు ప్రార్థన కొరకు వీళ్ళు లెగుస్తున్నానన్న వాళ్ళు చేయొద్దండి. ఈ టయానికి ఇగో 4 గంటలకి టైం పెట్టుకున్నానండి, 5 గంటలకి టైం పెట్టుకున్నానండి, ప్రత్యేకంగా ఉదయకాలం రన్నింగ్కి, ఉదయకాలంకి గేమ్స్కి, లేకపోతే ఉదయకాలము చేలుకి వెళ్ళిపోవడానికి, ఉదయకాలం పనికి వెళ్ళిపోవడానికి, ఉదయకాలం ప్రయాణం చేయడానికి ఎలాగైతే లేచి వెళ్ళిపోతామో ప్రార్థనకు కూడా లెగండి. ప్రార్థన కోసమే లెగండి. ముందు లేచా ప్రార్థన చేయడం కాదు, లేచిన తర్వాత నువ్వు 9 గంటలు ఎత్తావు అప్పుడు ప్రార్థన చేస్తావు, 8 గంటలు ఎత్తే అప్పుడు ప్రార్థన చేస్తావు, 5 గంటలు ఎత్తే అప్పుడు ప్రార్థన చేస్తావు, 1 గంటలు ఎత్తే అప్పుడు ప్రార్థన చేస్తావు. అసలు ప్రార్థన కోసమే లెగేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రార్థన కోసమే ప్రత్యేకంగా లెగండి. ప్రార్థన మీ పరిస్థితులు మారుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన మన జీవితాలు, మన బ్రతుకులు, మన కుటుంబాలు, ఏదైతే మన అవసరాలు కోరుకుంటున్నామో అది కోరుకోవాల్సిన జరగాలంటే మనం కూడా కొద్ది కష్టపడాలి. కష్టపడితేనే కానీ దానికి ఫలితం మనము సాధించలేం. యేసు ప్రభు నేర్పిన 2 అలవాట్లు ఏంటి అలవాట్లు అండి? మందిరమునకు పోయే అలవాటు ఆయనకు ఉంది. 2వ అలవాటు ఏంటండి? ప్రార్థన చేసే అలవాటు ఉంది. మనకు ఎవరు మాదిరి కాదు, యేసు ప్రభు మనకు మాదిరి. ఎవరి వల్ల మనం రావద్దు, ఎవరో చెప్పారు కాబట్టి రావద్దు. యేసు ప్రభు మనం గుడ్డుగా వెళ్ళిపోదాం, యేసు ప్రభుని వెంబడిద్దాం. యేసు ప్రభుకున్న అలవాటు ఏంటి తెలుసా? ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయేవాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేసే అలవాటు నువ్వు నేర్చుకో. గుడికి వెళ్ళిపోవడం అతనికి అలవాటు, నువ్వు కూడా సమాజ మందిరానికి వెళ్ళిపోయినట్టుగా, విశ్రాంతి దినం మనకు వెళ్ళిపోయినట్టుగా దేవుడు నమ్మక తప్పకుండా అతను యవ్వన కాలం అంతా వాడుకు చొప్పున వెళ్ళిపోయాడు మందిరానికి. అందులో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పడానికి చాలా సమయం ఉంది కానీ టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి కృతజ్ఞతుడిగా ఉండి, కృతజ్ఞత భావముతో మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకుందాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దామా? మనం ఎవరికి చెప్పట్లా, మన దేవునికి చెప్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. గట్టిగా స్వరం ఎత్తండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మనసారా మన ప్రభువుని వేడుకుందాం. అయ్యా, 2024ను చూసాము తండ్రి, 2025ను కూడా సంతోషకరముగా, ఆనందకరముగా, ఆత్మీయంగా జరుగుద్దాం. 2024లో వేషధారం బ్రతుకైపోయిందేమో, 2025లో నమ్మకముగా, ఆత్మీయంగా దేవునికి దగ్గరగా బ్రతుకుతాం. స్తుతించండి. మనసారా ఆగొద్దు, ఆపొద్దు, ఆరాధన ఆగొద్దు. స్తోత్రం చెప్పు ప్రభుకి. హల్లెలూయా. ఎంత బాధ పెట్టానో ఈ సంవత్సరం నిన్ను ప్రభువా. 2025 నన్ను బాధ పెట్టకుండా ప్రభువా నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచే కృప నాకు దయచేయండి నాయనా. నీ ప్రార్థన చేయండి. హల్లెలూయా, రబషందర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆగని ఆరాధన, అల్లాడించు స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నీకే. థ్యాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరం చూడలేనందరో, ఈ నెల చూడలేనందరో, ఈ రోజు చూడలేనందరో, ఈ గంట చూడలేనందరో, ఈ నిమిషము చూడలేనందరో, ఈ సెకండ్ చూడలేని ఎంతమందిలో చచ్చిపోయారు. మనల్ని బ్రతికించిన దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని కనికరిస్తున్న దేవుడు, గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మంచివాడా, గొప్పవాడా,
శక్తిమంతుడా, అద్వితీయ దేవుడా, నా జీవితం నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. మంచి గొప్పవాడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నోరు తెరవండి, నోరు తెరవండి. ఇంతేనా, ఇంతేనా? ప్రభుని అడుగో, మహిమపరచు ప్రభుని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండోట, లేచి ఉండోట, నాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండోట, కొట్టడే ఉండోట, బాగుగా ఎరిగి ఉన్న. స్వరమెత్తండి గట్టిగా. నన్ను చూచు నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను, పండుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినాను, పండుకున్నాను, అబ్బా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచు నిత్యం కాచువా, నన్ను చూచువా, నిత్యం కాచువాడా, వెనకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందు కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులతో అనుతున్నము పట్టి నన్ను నడిపించావు. చేతులతో అనుదినము పట్టి నన్ను నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించే. ఆరాధన ప్రేమి స్మరించండి. నా ప్రాణమున్నంత వరకు అబే నీ మట్టిలో చేరే వరకు, గ్లోరిచుకోనా, ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు
ఆమె నీ మట్టిలో నా ప్రాణమున్నంత వరకు కొట్టో నీ మట్టిలో యేసయ్యకే నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో నా ప్రాణమున్నంత యేసయ్యకే మహిమ యేసయ్యకే ఘనత స్మరించదా. హల్లెలూయా స్తోత్రం 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 ఆమేన్ గ్లోరీ మహిమ ఆరాధనతో ఘనపరిచి ప్రభుని సంవత్సరం దాటండి. ఆమేన్ స్తోత్రం స్తోత్రం గ్లోరీ మహిమ యేసు స్తోత్రం 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 రెండు చేతుల పైకి మహిమపరచండి ప్రభువుని, ఘనపరచండి. ఊపిరినిచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయుష్ ఇచ్చిన దేవుని మరిచిపోవద్దు. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. ఓ థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బంధించబడుతున్న ఈ కట్లను యేసు నామములో విడుదల పొందండి, విడుదల పొందండి. ఒకవేళ చీకటితో బంధించబడ్డావేమో, పాపముతో బంధించబడ్డావేమో, లోకముతో బంధించబడ్డావేమో, యేసు నామములో ఇప్పుడే విడిపించబడండి తండ్రి. రబషందరా హల్లెలూయా హల్లెలూయా మైటీ గాడ్ హల్లెలూయా. వద్దో పాప జీవితాన్ని విడిచిపెట్టండి, లోకాన్ని విడిచిపెడదా, లోకపు అలవాట్లు విడిచిపెడదా, ఒక ప్రత్యేకమైన అలవాట్లు నేర్చుకుందా. ప్రార్థించే అలవాటు నాకు ఇవ్వండి అయ్యా. ఓ నీ మందిరమునకు క్రమముగా వచ్చు అలవాటు నాకు దాయిచ్చాడు నాయనా. హల్లెలూయా. నీకు లోబడే మనస్సు నాకు దాయిచ్చండి. ఓ క్రమమైన ఆలోచన నాకు దాయిచ్చండి, విశ్వాసము నాకు దాయిచ్చండి. నాలో ఉన్న ప్రతి బంధకమును యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను నమ్ముకున్నావయ్యా, నిన్ను నమ్ముకున్నావయ్యా, నిన్ను నమ్ముకున్నావయ్యా, నిన్ను నమ్ముకున్నావయ్యా. అంతే. మాకెవరు ఆధారం కాదయ్యా, నీవే మాకు ఆధారం. మాకెవరు తోడు లేరయ్యా, నీవే మాకు తోడు. మాకు చేయించి బలపరచు వారెవరు లేరయ్యా, నువ్వే కన్న తల్లి వలె ఆదరించండి అయ్యా, ఆదరించండి నాయనా. నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు దిక్కు నాయనా. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవు, మహోన్నతుడవు, సర్వాధిపతి, జీవాధిపతి, వందనాలు స్తోత్రాలయ్యా. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు యెహోవా కన్నులు ఉన్నాయని నిరూపించారు. వచ్చేసామయ్యా.
12 నెలలు ప్రతి నెల కాచావు, ప్రతిరోజు కాచావు, ప్రతి గంట కాచావు, ప్రతి నిమిషం కాచావయ్యా. నీవిచ్చిన ఊపిరి బట్టి, నీవిచ్చిన శ్వాసను బట్టి, నీవిచ్చిన ధన్యతను బట్టి, నీవిచ్చిన కృపను బట్టి 2025లో అడుగు పెట్టబోతున్నాం నాయన. లోకంలో ఎలాంటి చేసుకుంటున్నారో మాకు తెలియదు, కానీ నీ మందిరంలో ఉండటమే ధన్యత మాకు నాయన. నీ మందిరంలో ఇలాగ దాటడమే మాకు ఆశీర్వాదం ప్రభువా, ఆశీర్వాదం నాయన. మీ కృప చేత బలపరచండి ప్రభువా. అయ్యా, ప్రతి కుటుంబము పేరు పేరున ప్రతి ఒక్కరి కుటుంబాలు దీవించండి నాయన. ప్రతి వీధి వారిని దీవించండి నాయన. ఏవైతే 2024లో అయ్యా ఆపేసాయో, ఆగిపోయాయో, అవిధేయత వల్ల పోగొట్టుకున్నారో 2025లో విధేయత కలిగి పొందుకోవాలి నాయన. ఒక ప్రత్యేకమైన వాగ్దానము చేత మేము అడుగు పెట్టాలి నాయన. కార్యాంతములో ఉన్న మంచి జరగాలి మా జీవితాల్లో. ఒక ప్రత్యేకమైన కృపదయ మా బిడ్డల విషయంలో నీ ధన్యత కార్యము జరిగించండి. మా భర్త విషయంలో, భార్య విషయంలో అయ్యా, కుటుంబంలో ఎవరు మిగిలిపోయారో రక్షణ పొందుకున్నట్టు కృపదయ ఇచ్చండి 2025లో నాయన. మీ సహాయాన్ని అందించండి ప్రభువా. ఓ ఇదిగో పాత సంవత్సరాన్ని విడిచిపెట్టాం తండ్రి. పాత ఆలోచనలు విడిచిపెట్టాలి, పాత బుద్ధిని విడిచిపెట్టాలి, పాత తలంపులు విడిచిపెట్టాలి, పాత ప్రభావ ఆలోచనలు విడిచిపెట్టి నూతనమైన ఆలోచన, నూతనమైన తలంపు, సంఘమంతా ఐక్యతతో, సంఘమంతా ప్రేమ కలిగి ఉండేటకు సహాయం చేయండి నాయన. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి నాయన. మమ్మల్ని అందరినీ ఏకపరచండి, మమ్మల్ని అందరినీ ఒకటి పరిచేయండి నాయన. నీకు స్తోత్రం. మేమెవ్వరిని కట్టలే, మేమెవ్వరిని ప్రభువా కూర్చోబెట్టలేమయ్యా. గ్రామమును తరలి కూర్చోబెట్టగలిగే శక్తి నీకుంది నాయన. 2025లో అంచులంచులుగా దీవించండి. సంఘమును విస్తరించబడాలి, ఎదగాలి, సంఘము పెరగాలి, ఐక్యతతో నింపబడాలి తండ్రి. నీకు స్తోత్రం నాయన. మాటతో కాదు, క్రియతో చూపించే ఆలోచన మాకు దయచేయండి. మాటలతో పల్లవయ్యా, క్రియలతో, ఆలోచనలతో మాకు మా జీవితాలు నడిపించమని, భక్తి జీవితంలో కొనసాగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. బోలో క్రీస్తు మహారాజ్కే. కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది. 6 5 4 3 2 1. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఈ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. లైట్లు వేసేయండి. సంవత్సరం గడిచింది, నూతన సంవత్సరంలోకి వెళ్ళాం కనుక ఎవరైనా వస్త్రములు, ఒకవేళ నూతన వస్త్రాలు ఉంటే వినండి వినండి, నూతన వస్త్రాలు ఉంటే తెచ్చుకున్న వాళ్ళు త్వరగా వేసుకుంటే, తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి ముగించుకొని వెళ్దాం. అందరికి వందనాలు. త్వరగా బట్టలు మార్చుకుని రండి. తర్వాత పాద శుద్ధీకరణ కూడా ఉంది. అందరికి వందనాలు.